సంక్రాంతి అంటేనే కాకినాడ జిల్లా అందాలు రకరకాల ఆటపాటలతో సందడి చేస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. కాకినాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ భోగి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాము పెద్ద ఎత్తున భోగి మంటలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ భోగి మంటలతో పాటు ఇక్కడ అందరూ కూడా భక్తులు కూడా వేలాది మంది పాల్గొని ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతున్నది. సంస్కృతి సాంప్రదాయాల్ని చాటి చెప్పే విధంగా అన్ని కళారూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ప్రస్తుతం మన డీసీ చక్రధర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ? ఓం నమో వెంకటేశాయ నమః. ముందుగా భక్తి ఛానల్ వీక్షిస్తున్న వెంకటేశ్వర భక్తులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మరి ఈ రోజున భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణం ముందు ఈ రోజున భోగి మంటలు అనేది అంగరంగ వైభవంగా ఈ దేవస్థానంలో వేయటం అనేది అనాదిగా వస్తుంది. ఇందులో భాగంగానే నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ గారు, ధర్మకర్తలు వీరందరి సమక్షంలో భక్తులు, గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా ఈ భోగి మంటల్ని కోలాహలంగా మరి సంక్రాంతి సంబరాలు ఉభయ రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతాయో ఆ ఉభయ రాష్ట్రాలను అనుసరించి హరిదాసులు, గంగిరెద్దులు ఇలాగా ట్రెడిషనల్ గా ఏదైతే ఉంటాయో సోదమ్మ, శిలకజోష్యం వగైరాలు సాంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం జరుగుతుంది. సార్, ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా ఉన్నాయి ఈ వేడుకలు? ఈ రోజు మన వాడపల్లి తిరుపతి వాడపల్లిలో భోగి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ రోజు సంక్రాంతి భోగితో స్టార్ట్ అయింది. అలాగే నూతనంగా ఏర్పడిన పాలక మండలి, అలాగే ఇక్కడ డీసీ చక్రధర్ గారు కూడా దీన్ని పర్యవేక్షించి చాలా రమణీయంగా అందంగా తీర్చిదిద్ది భోగి మండలు స్టార్ట్ అయినాయి. అలాగే మళ్ళీ 10:30కి గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. దాన్ని కూడా విపరీతంగా భక్తులు వచ్చి భక్తులందరూ కూడా ఆ గోదాదేవి కళ్యాణం జరుపుకోవాలని, అలాగే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరం మరియు భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు రానున్న రోజుల్లో కూడా ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి అభివృద్ధి పదం నడపాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఘనంగా ఇక్కడ నిర్వహించడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు ధనుర్మాసంలో భోగి పంట వేడుకలు కావడం తోటి ఈ పెద్ద ఎత్తున భోగి మంటలు వేయడంతో పాటు భోగి పిడకలను కూడా వేయడం జరిగింది. ఈ ఆలయం కూడా చూసినట్లయితే 7 వారాల ఎంకన్నా 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి ఇక్కడ నానుడి. అయితే దీని గురించి ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎందుకు వచ్చింది ఈ రకంగా మీకు? ఓం నమో వెంకటేశాయ. 7 వారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం ఏక స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు భోగి మహాపర్వదినం అంటే మనకి 2 ప్రతిథిగా ఉంటాయి, దక్షిణాయనము, ఉత్తరాయణం. దక్షిణాయనం నుంచి ఇప్పటికి చివరి మాసంలో ఇది చక్కగా విపరీతమైన చలిగాలతో ఉంటుంది కాబట్టి అనాదిగా వస్తున్న భోగి మంటలు వేయడం అంటే చక్కగా ఆవు పిడకలతో తయారు చేసిన, గోమూత్రలతో తయారు చేసిన భోగి మంటల్లో వేయడం మన సాంప్రదాయంగా వస్తుంది. ఇదే కాకుండా చక్కగా ఈ యొక్క 30 రోజులు కూడా ధనుర్మాసము 30 రోజులు కూడా తిరుప్పావై ప్రబంధనం ఉంటుంది. ఈ రోజున గోదా రంగనాథుని కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరపబడుతుంది. ఇంకా కనుము అనేవాడికి పశువుల పండగ, రైతులతోటి కూడా ఉంది. చక్కగా జీవనాధారం రైతులు కాబట్టి జీవనాధారం కాబట్టి చక్కగా అలంకరణ చేసి పశువుల్ని చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు గోదాదేవి కళ్యాణం కూడా ఎన్ని గంటలకు జరుగుతుంది? గోదా కళ్యాణ మహోత్సవం అంటే 8 గంటలకి ప్రారంభం అవుతుంది. 8 గంటల 30 నిమిషాలకి అంటే సాంప్రదాయంగా 4 మాడ వీధుల్లో ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపానికి వెళ్ళడం జరుగుతుంది. భోగి వేడుకలను ఎలా జరుపుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి క్షేత్రంలో 7 వారాల వెంకన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా ఈ భోగి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సాంప్రదాయం మంట కలుస్తున్న వేళ ఎంతో ప్రావీణ్యం చెందాలని చెప్పి ఈ సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. భోగి వేడుకలు ఎంత వైభవంగా ఎలా జరుగుతుంది? ఇంత ఆనందంగా ఉంటుందని మేము ఎప్పుడు కల కూడా కాలేదు సార్. అంత ఆనందంగా ఉంది. మాకు ట్రస్ట్ బోర్డు డైరెక్ట్ ధర్మకర్తగా ఇచ్చినందుకు మా అనిత మేడం గారికి అందరికీ
మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈ భోగి వేడుకలు ఎలా జరుగుతున్నాయి మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగున్నాయండి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. తెలుగువారి పండగ చాలా సాంప్రదాయ పద్ధతిలో వడభోగి పుణ్యక్షేత్రం వాడపల్లిలో జరపడం చాలా సంతోషంగా ఉంది. సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్తూ ఈ భోగి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్టయితే భోగి పీడకలను కూడా ఇక్కడ భోగి మంటల్లో వేసి వీళ్ళందరూ కూడా అంటే భోగభాగ్యాలను కలిగించాలని చెప్పేసి భోగి పండుగ వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా భక్తులు వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ భోగి మంటల వేడుకల్లో పాల్గొని భోగి మంటలు వెలిగించడం జరుగుతుంది. ఇందులోని భోగి పిడకలను వేసి ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంస్కృతి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పుతూ ఇక్కడ గంగిరెద్దుల ప్రదర్శన, హరిదాసుల ప్రదర్శన ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అందరూ కూడా కళాకారులందరినీ కూడా ఈ ప్రదర్శనలు అందరినీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ భోగి వేడుకలను ఆనందోత్సాహంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కళాకారులతో పాటు